వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ఈసెట్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అంతా కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నది. సో ఇంకా మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఈసెట్ మెటీరియల్. నా కమింగ్ టు దిస్ వీడియో, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ సిరీస్ అనేది చేస్తా ఉన్నాం మనం ప్రీవియస్ ఈ సెట్ క్వశ్చన్స్ కి సంబంధించి. సో అందులో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్, వెన్ అన్ ఐడియల్ గ్యాస్ విత్ ప్రెజర్ P అండ్ వాల్యూమ్ V is compressed isothermally to 1/4 of its volume, the pressure is P1. Okay, when the same gas is compressed polytropically according to the equation PV power 1.5 equal to constant to 1/4 of its initial volume. The pressure is P2. Then the ratio of P2 by P1. So ఇది ప్రాబ్లం ఇచ్చింది. ఇన్ కేస్ ప్రాబ్లం రీడింగ్ కనుక మీకు అర్థం కాకపోతే ఒకసారి పాజ్ నొక్కుని ప్రాబ్లం నోట్ చేసుకుని ఒకసారి చదివి అప్పుడు వీడియో వినండి, క్లారిటీగా ప్రాబ్లం చేయగలుగుతారు. ఇక్కడ ఏంటంటే, వెన్ అన్ ఐడియల్ గ్యాస్ విత్ ప్రెజర్ P అండ్ వాల్యూమ్ ఈజ్ కంప్రెస్డ్ ఐసోథర్మల్లీ అంటే టెంపరేచర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అండి. సో ఇనిషియల్ గా ఇచ్చినటువంటి ప్రెజర్ P ఈజ్ కంప్రెస్డ్ ఐసోథర్మల్లీ టు 1/4 ఆఫ్ ఇట్స్ వాల్యూమ్. ద ప్రెజర్ ఈజ్ P1. సో ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రెజర్ P అయితే కంప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెజర్ వచ్చేసరికి P1. సో Pకి కరస్పాండింగ్ ఉన్నటువంటి వాల్యూమ్ V అయితే ద వాల్యూమ్ ఈజ్ కంప్రెస్డ్. సో 1/4 ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ అంటే V/4 అవుతుంది. ఓకే, సో ఇది ఇనిషియల్ అండ్ ఫైనల్ కండిషన్స్ ఫర్ ద ఐసోథర్మల్ ప్రాసెస్. ఇది ఒకటి. నెక్స్ట్ ఏమన్నారు, పాలిట్రోపిక్ ప్రాసెస్ అన్నారు. పాలిట్రోపిక్ ప్రాసెస్కి ఒక ఈక్వేషన్ అనేది ఇవ్వటం జరిగింది, PV పవర్ 1.5 ఈక్వల్ టు కాన్స్టెంట్, రైట్. సో దీనికి వచ్చేసరికి ఐసోథర్మల్ ప్రాసెస్కి PV ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది రెండు ఈక్వేషన్స్. ఇదేమో ఐసోథర్మల్ ఈక్వేషన్, ఇది వచ్చేసరికి పాలిట్రోపిక్ ప్రాసెస్ యొక్క ఈక్వేషన్. ఓకే, సో ఇక్కడ కూడా ప్రెజర్ P ఉన్నప్పుడు ఇట్స్ వాల్యూమ్ Vనే, నెక్స్ట్ P2 ఉన్నప్పుడు ఇట్స్ వాల్యూమ్ ఈజ్ V/4, అంతే కదా. 1/4 ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ అన్నారు కాబట్టి. సో ఇప్పుడు ఏమన్నారంటే ఈ యొక్క P2/P1 ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ యొక్క P2/P1 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఇనిషియల్ కండిషన్ దగ్గర నుంచి ఐసోథర్మల్ ప్రాసెస్ అయిన తర్వాత ఉన్నటువంటి ప్రెజర్కి, పాలిట్రోపిక్ ప్రాసెస్లో ఇనీషియల్ కండిషన్కి, నెక్స్ట్ కంప్రెషన్ పాలిట్రోపిక్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటిది ప్రెజర్ P2కి, ఆ రెండింటికి ఉన్నటువంటి రేషియో. అంటే ముందు P2 అండ్ P1 వాల్యూస్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇక్కడ PV ఈక్వల్ టు ఐసోథర్మల్ ప్రాసెస్లో ఉన్నటువంటి తీసుకుందాం. ఐసోథర్మల్ ప్రాసెస్లో PV ఈక్వల్ టు కాన్స్టెంట్ కాబట్టి PV ఈక్వల్ టు, హియర్ ఇట్ ఈస్ PV ఈక్వల్ టు P1 V1, అంటే PV ఈక్వల్ టు P1 ఇంటూ V/4 అనమాట, సెకండ్ కరస్పాండింగ్గా కాబట్టి. సో ఇక్కడ VV గెట్స్ క్యాన్సెల్. సో దీని నుంచి P1 ఈక్వల్ టు ఏమవుతుంది, P1 ఈక్వల్ టు 4P అవుతుంది. సో ఇక్కడ పాలిట్రోపిక్ ప్రాసెస్లో చూద్దాం. పాలిట్రోపిక్ ప్రాసెస్లో ఈక్వేషన్ ఏంటి, PV పవర్ 1.5 ఈక్వల్ టు కాన్స్టెంట్. సో కాబట్టి PV పవర్ 1.5 ఈక్వల్ టు P2 V2 పవర్ 1.5 అనమాట. ఓకే, సో దీని సింప్లిఫికేషన్ సింప్లిఫికేషన్ చేసుకుంటే PV పవర్ 1.5 ఈక్వల్ టు P2 ఇంటూ V2 అంటే సేమ్ V/4 హోల్ పవర్ 1.5 ఉంటుంది, హోల్ పవర్ 1.5. సో ఇక్కడ V/1.5, ఇక్కడ V/1.5 గెట్స్ క్యాన్సిల్. దాని నుంచి P ఈక్వల్ టు P2 ఇంటూ 1/4 పవర్ 1.5 అనమాట. 1/4 పవర్ 1.5 మిగులుతుంది. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే, దీని నుండి సింప్లిఫికేషన్ చేసుకుంటే ఇయర్ 4 పవర్ 1.5 వచ్చేసరికి ఇట్స్ వాల్యూ ఇస్ 8 అనమాట. సో P ఈక్వల్ టు P2/8.
పి ఈక్వల్ టు P2/8. సో దాని నుండి P2 ఈక్వల్ టు 8P అవుతుంది. మళ్ళీ ఫైండ్ అవుట్ చేయమంది ఏంటి? P2/P1. P2 వాల్యూ ఇస్ 8P, P1 వాల్యూ ఇస్ 4P. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే P2/P1 ఈక్వల్ టు 2 అనమాట. సో ద ఆన్సర్ ఈజ్ సి, 2. ఇది 2022లో అడిగినటువంటి ఈ సెట్ బిట్ అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, దట్ ఈస్ 15th క్వశ్చన్ ఇన్ అవర్ సిరీస్. A Carnot engine whose efficiency is 40 percentage receives heat at 500 Kelvin. So the Q equal to 500, heat at 500 Kelvin. That means temperature T1 equal to 500 Kelvin. If the efficiency to be 50%, second case లో ఏంటి అంటే efficiency equal to 50% అన్నారు. So the source temperature for the same exhaust temperature is source temperature for the same exhaust temperature అంటే ఇక్కడ సెకండ్ కేసులో T1 ఫైండ్ అవుట్ చేయాలి. సో కార్నాట్ ఇంజిన్ కి ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నాట్ ఇంజిన్ ఈక్వల్ టు 1 మైనస్ T2/T1, 1 మైనస్ T2/T1. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే 1 మైనస్ T2/T1, దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకి T2 వాల్యూ అనేది రావటం జరుగుతుంది. ఓకే, సో హియర్ సో ఎఫిషియన్సీ ఈజ్ 0.4. 1 minus, I have to find out T2 by T1 is 500. So by the simplification, you get T2 by 500 equal to 1 minus 0.4. 1 minus 0.4. That equal to 0.6. So from this you can calculate 500 into 0.6. 500 into 0.6 means it is nothing but 300 Kelvin. So it is the exhaust temperature. With the same exhaust temperature, the efficiency is 50%. 50% efficiency అన్నారు. T1 find out చేయమన్నారు. Okay, so we have to find out here it is the source temperature. T efficiency is 50% అన్నారు కాబట్టి we have to take efficiency, the expressions for the second case. Efficiency equal to 1 minus T2/T1 అండి, 1 minus T2/T1. Efficiency is 0.5. Efficiency is 0.5 అనమాట. సో 1 minus T2/T1 తీసుకుంటే T2/T1 ఈక్వల్ టు వాట్? T2/T1 ఈక్వల్ టు 0.5 అవుతుంది దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే. సో ఇక్కడ T2 value, T2 is given the exhaust temperature, that is 300 calculate by the calculation. So T1 equal to 0.5. So by the simplification, T1 equal to 300 by 0.5. So the answer is T1 equal to 600 Kelvin. 600 Kelvin అవుతుంది. So the answer is this one. It's a very simple one. Efficiency formula you have to remember 1 minus T2/T1. Next, coming to next bit, that is asked in 2021. An ideal gas has volume V, pressure P, temperature T, mass of each molecule is M. Mass of each molecule, take it as capital M or capital M. The density of the gas is, density you have to calculate. What is actually density? Mass by volume. Density is actually mass by volume. Okay, so first of all you have to take density expression. PV equal to gas equation, PV equal to MRT కాబట్టి PV equal to MRT, then P equal to M by V RT. M by V means nothing but rho. So density equal to rho RT. So from this we have to write density equal to P by RT. P by RT. P by RT. కానీ ఇక్కడ మనకి ఈ ఈ ప్రొసీజర్లో మనకి ఇచ్చింది ఏంటి? మాలిక్యులర్గా ఈచ్ మాస్ ఆఫ్ ఈచ్ మాలిక్యూల్. సో కాబట్టి మనం ఏం తీసుకుంటాం అంటే పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ తీసుకోవాలి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సో పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ తీసుకుంటే
ఎన్ అంటే మాస్ ఆఫ్ ద గ్యాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్ ఎం బై ఎం అవుతుంది. సో ఎం బై ఎం చేసుకుంటే ఇక్కడ పి ఎం ఇటు తీసుకొచ్చేసేయండి, క్యాపిటల్ ఎం. వాల్యూమ్ ఇటు తీసుకొస్తే ఆర్టీ అవుతుంది. సో పి బై ఆర్టీ, ఆర్టీ ఇటు తీసుకొచ్చేసి ఇక్కడ ఎం, ఎం బై వి అంటే రో అనమాట. సో ద ఆన్సర్ ఈస్ పిఎం బై ఆర్టీ. పిఎం బై ఆర్టీ అంటే ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ లో పిఎం బై కేటీ, కే అంటే కాన్స్టెంట్, ఎం అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్ అని ఇచ్చారు కాబట్టి ఆన్సర్ ఈస్ దిస్ వన్. యూ హ్యావ్ టు ఫాలో అప్ దిస్ ఎక్స్ప్రెషన్ పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రిమెంబర్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద గ్యాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్ అనేది తీసుకోవాలన్నమాట. క్వశ్చన్ 2021లో అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ another question asked in 2021, work done by 0.1 mole, work done by 0.1 mole of gas. So n equal to 0.1 mole of gas at temperature 27 degrees centigrade. సో T ఈక్వల్ టు 27 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే కెల్విన్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే 300 కెల్విన్ అవుతుంది. టు డబుల్ ఇట్స్ వాల్యూమ్, టు డబుల్ ఇట్స్ వాల్యూమ్ అంటే ఒక వాల్యూ ఇనిషియల్ వాల్యూమ్ వి, ఫైనల్ వాల్యూమ్ 2v, డబుల్ ఇట్స్ వాల్యూమ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. ప్రెజర్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. సో ప్రెజర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అండ్ టేక్ ఆర్ ఈక్వల్ టు 2 క్యాలరీ పర్ మోల్ పర్ కెల్విన్ అని ఇచ్చారు. ఓకే, సో ఆర్ వాల్యూ ఈజ్ ఆల్సో గివెన్. సో అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? వర్క్ డన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫర్ వర్క్ డన్ సింప్లీ వాల్యూమ్స్ డిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి యూ హ్యావ్ టు టేక్ పీడీవి, హ్యావ్ టు టేక్ పీడీవి. సో పి ఇంటూ డివి అంటే డిఫరెన్సెస్, వాల్యూమ్ డిఫరెన్సెస్ అంటే 2v మైనస్ వి అనమాట. ఓకే, వాల్యూమ్ డిఫరెన్సెస్. సో ఫ్రమ్ దిస్ we get PV. PV is nothing but nRT. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్టీ. సో దాన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎన్ అంటే ఇయర్ ఎన్ ఈస్ గివెన్ 0.1, ఆర్ ఈస్ గివెన్ 2 క్యాలరీ అండ్ టెంపరేచర్ ఈస్ గివెన్ 300. బై ద సింప్లిఫికేషన్ 600 ఇంటూ 0.1 అంటే 600 బై 10 అనమాట. అంటే 600 బై 10 అంటే 60 క్యాలరీస్. సో లైక్ దట్ యూ హ్యావ్ టు టేక్ వర్క్ డన్ ఈక్వల్ టు, ఈ ప్రాబ్లంలో వర్క్ డన్ ఈక్వల్ టు పీడీవి తీసుకుంటే డిఫరెన్సెస్, వాల్యూమ్స్ డిఫరెన్సెస్, ఇనిషియల్ వాల్యూమ్ వి, ఫైనల్ వాల్యూమ్ 2v. సో 2v మైనస్ వి, పీవి అంటే ఎన్ఆర్టీ కాబట్టి ఇది అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఈ సెట్కి సంబంధించినటువంటి హీట్ అండ్ థర్మోడైనమిక్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతారండి. సో ఇంకా ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంకా మన దాంట్లో అప్డేట్ చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చున్నా ఇంజనీరింగ్ అకాడమీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి స్టూడెంట్స్కి ఇంకా చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది.